నేనైతే బలంగా నమ్ముతున్నా ఈరోజు. నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏం చేయాలనో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే ఈరోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. ఈరోజు అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద ఆడు ఉన్నారులే కొంతమంది మనుషులు, వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టినరో ఎట్లా పెట్టినరో కానీ చాలామంది రైతులు కూడా చెప్పిన తర్వాత ఆ 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో కొద్దిగా, ఆ 2 పిల్లర్లు కుంగితే శబ్దం వచ్చింది, ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే చెప్పి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు, 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాది పెట్టుకోండి, మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇంతసేపు కెమెరాలు పెట్టారు కదా, ఎవరు చూపెట్టరు, అవుతుంది ఏదో వీళ్ళ ఉపసక పాపం వీళ్ళ ఉద్యోగాలకు తప్పాడు, ఎవడు చూపెట్టాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళ ఎవరు మనకు సపోర్ట్ లేదు. మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం, సోషల్ మీడియానే మనం ముంగటున్న ఒకటే ఒక్క అస్త్రం. ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు, మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు. మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, మీ ఊళ్ళే మీ కండ్ల ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి, ఎరువుల దుకాణాల ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూలా. మళ్ళొక్కసారి ఆధార్ కార్డులు, చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి. ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఒక ఫోటో కొట్టుండ్రి, ఒక వీడియో తీయండి, వాట్సాప్లో పెట్టుండ్రి. ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక్క మాట పెట్టండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను. ఒక రిక్వెస్ట్ మీ అందరితో, మర్చిపోండి. ఇక మన పేపర్లలో ఫోటోలు ఇస్తారు, టీవీలలో చూపెడతారు, మర్చిపోండి, చూపెట్టరు. వాళ్ళు డిసైడ్ అయిపోయింది. మొన్న జగదీష్ అన్న మంచిగా చెప్పిండు, ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు, మన క్యారెక్టర్లు ఖతం చేసే స్లాటర్ హౌజులు కొన్ని పనిచేస్తున్నాయి. స్లాటర్ హౌజ్ అంటే ఇరికే కదా, కీమా కింద కొట్టేటి స్లాటర్ హౌజులు గవి పనిచేస్తున్నాయి కొన్ని. వాటి గురించి మీరు రంది పెట్టుకోకుండా, అలా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి. ఆ వాట్సాప్ను, ఆ కెమెరాను, ఆ వీడియోను వాడండి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్లో పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తొందరలో మా తమ్ముడు గెల్లుకు కూడా ఇప్పుడు దగ్గర మనోడికి కూడా 40 ఏళ్ళు వచ్చినాయి. తొందరలో విద్యార్థి విభాగానికి కూడా కొత్త అధ్యక్షుడిని, ఒక చాకు లాంటి యువకుడిని లేదా యువతిని తొందరలోనే నియమించుకుందాం. కొత్త కార్యవర్గాన్ని వేసుకుందాం, తమ్ముడికి ప్రమోషన్ ఇచ్చుకుందాం. అట్లాగే మీ దానిలోంచే అద్భుతమైన పోరాట పటిమ ఉన్న కొత్త తరాన్ని తయారు చేసుకుందాం. భవిష్యత్ తెలంగాణ మీది, బంగారు తెలంగాణ నిర్మాతలు మీరు, కేసీఆర్ సైనికులు మీరు అనే మాట మీకు గుర్తు చేస్తూ, ఆమె రోడ్డు మీదకి రాలే, ఎవరిని ఏమి అనలే, ఎవరిని కొట్టలే, చెంప మీదకి వెళ్ళి కొట్టలే, కనీసం గీరను కూడా గీరలే. అటెంప్ట్ టు మర్డర్ కేసు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీని, ఈ రాష్ట్ర హోంమంత్రిని, మెడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తుండ్రా? మెదడుల బుర్ర ఉందా? అన్నం తింటుండ్రా, గడ్డి తింటుండ్రా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులు. ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు. ఒక ఆడకూతురు మీద, ఇంట్లో ఉండే ఆడకూతురు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? మీకు అసలు మెదడు ఉందా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులకు. చదువుకున్నారా? ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి బానిసల్లాగా